నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే రామారావు గారు. మనకున్న సీనియర్ డైరెక్టర్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ముఖ్యంగా కృష్ణవంశీ గారిది తీసుకుందాం. ఆయన రూటే సెపరేట్. ఈ మధ్య కాలంలో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఇప్పటికే ఆయన సినిమాల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఆయన ఫ్రేమింగ్ కావచ్చు, హీరోయిన్ ని చూపించే విధానం కావచ్చు, హీరోని ఎలివేట్ చేసే విధానం కావచ్చు, ఆయనది ఒక డిఫరెంట్. అంతే. కృష్ణవంశీ గారి సినిమాలు అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. జనరల్గా హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు, బట్ కొంతమంది డైరెక్టర్లకు మాత్రమే ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి డైరెక్టర్లో ఒకరు కృష్ణవంశీ గారు కూడా. అయితే కృష్ణవంశీ గారు ఇప్పుడు ఒక అద్భుతమైన కళాఖండాన్ని రూపొందిస్తున్నారు, రంగమార్తాండ అంటూ కొన్ని వార్తలు చూస్తున్నాం. సో ఆ యూనిట్ వాళ్ళు కావచ్చు, ఆ సినిమా గురించి మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, స్టన్నింగ్ అయిపోతున్నారు. వాళ్ళకి నోట్లోంచి మాట రావట్లేదు. అంత అద్భుతమైన కళాఖండం అండి ఇది అంటూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? మన సినిమా టెక్నాలజీ తెలిసిన అతి కొద్ది మంది దర్శకుల్లో కృష్ణవంశీ గారు అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకడు. అంతకుముందు సినిమా డైరెక్షన్ తెలియాలంటే ఒక వాల్యూమ్ ఉండేది. అంటే వాట్ ఈజ్ డైరెక్షన్, వాట్ ఈజ్ స్క్రీన్ ప్లే, వాట్ ఈజ్ కెమెరా, వాట్ ఈజ్ ఎడిటింగ్, తర్వాత వాట్ ఈజ్ సౌండ్, అలాగా వాట్ ఈజ్ మేకప్ అని ఫాస్ట్ పబ్లికేషన్ వాళ్ళు ఈ బుక్స్ ప్రింట్ అంటే ఫారెన్ నుంచి పంపించేవాళ్ళు అన్నమాట. ఫారెన్ వెళ్ళి అక్కడ చదువుకోవడానికి ఫిల్మ్ టెక్నాలజీ చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఈ బుక్స్ చదువుతుండేవారు అన్నమాట. అలా బుక్స్ వీటి మీద, ఈ శాఖల మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. మొన్న ఇప్పుడు జస్ట్ మామూలుగా సోషల్ మీడియా జస్ట్ అది తిరగేస్తుండగా స్వప్న, నేను ఆవిడని గౌరవిస్తాను, మంచి ఎథిక్స్ ఉన్న వ్యక్తి, ఆవిడ ప్రశ్న వేస్తూ ఏడ్చేస్తుంది. మామూలు కళ్ళు తుడుచుకుంటుంది ప్రశ్న వేస్తున్నావు అంటే గుండె బరువెక్కిపోయిందండి. సన్నివేశాల్ని నేను మర్చిపోలేకపోతున్నాను. ఆ ప్రకాశ్ రాజ్ కానీ, ఆ రమ్యకృష్ణ కానీ, ఆ బ్రహ్మానందం కానీ, ఆ పాత్రల్ని మర్చిపోలేకపోతున్నానని వలవల ఏడ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ఆవిడేమో అనుకున్నా నేను. మొన్న తర్వాత ఇంకేదో చూసా, ఎవరిని, మన సింగర్ సునీస్ని. ఆవిడ కూడా గుండె బరువెక్కిపోయిందండి. అంటే ఇంతకాలానికి ఒక మంచి సినిమా చూశానని ఒక తీయని బాధ అది కలిగింది అని చెప్పడంలో అది జెన్యూన్గా చెప్పినట్టు అనిపించింది. ముఖ్యంగా ఒక జర్నలిస్టు అంత ఓపిక పవదు. స్వప్న గారు మంచి ఒక సీరియస్ జర్నలిస్టులు, తర్వాత ఇప్పుడు వాళ్ళల్లో మంచి జర్నలిస్ట్ ఆవిడ. ప్రశ్నలు అడగడం తెలుసు, తెలుగు రాయడం చదవడం తెలిసిన జర్నలిస్టు. వాళ్ళ నాన్నగారు నా ఫ్రెండు ఇలియాస్ అహ్మద్ అని మంచి క్లోజ్గా ఉండేవాళ్ళం. అప్పుడు ఆంధ్రభూమిలో మేము రాస్తుండేవాళ్ళం. అందువల్ల ఆత్మీయురాలుగా అనిపించింది. ఆవిడ కంటతడి పెట్టేసరికి నేను అనుకున్నాను అన్నమాట, ఈ సినిమాలో డెఫినెట్గా విషయం ఉంటుంది. మన ఈ కృష్ణవంశీ గారు గులాబీ సినిమా ఎంత గొప్పగా తీశాడు. ఒక కేవలం గులాబీ సినిమాలో ఆ బైక్ రైడింగ్ చూసి మన నాగార్జున గారు ఆయనకి ఒక సినిమా ఇచ్చాడు. అదే నిన్నే పెళ్ళాడుతా. ఎంత గొప్పగా ఉందమ్మా. ఆ నిన్నే పెళ్ళాడుతా చూసి మళ్ళీ చంద్రలేఖ ఇచ్చాడు. అది కొంచెం దెబ్బతిన్నది అనుకోండి. తర్వాత మురారి మహేష్ బాబు ఇచ్చాడు. అంటే కృష్ణ గారు హయాంలో మురారి రామలింగ ప్రసాద్ ఎవరో ప్రొడ్యూసరు ఇచ్చినట్టయితే, మహేష్ బాబు తాలూకు జీవితంలో సరైన పెర్ఫార్మెన్స్ చూపించిన సినిమా ఏదైనా ఉందంటే అది మురారి. అలాగే హీరో కృష్ణ గారు మహేష్ బాబుని ఎప్పుడు కూడా నువ్వు చాలా బాగా చేశారా అని చెప్పలేదు. అంటే మొదటి 2-3 సినిమాలు అయిపోయినప్పుడు కూడా మురారి సినిమా చూసే ఆయన కళ్ళమ్మట నీళ్లు చెమర్చాయట. అప్పుడు చాలా బాగుంది బాబు,
అంటూ ఆయన అభినందించారట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అంటే హీరో కృష్ణ గారు కూడా అంతగా కదిలించిన చిత్రం ఏదైనా ఉంటే మురారి మాట. ఆయన సినిమాని అంతఃపురం నిజంగా రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని ఎంత గొప్పగా చూపించారంటే, మన తమ్మారెడ్డి భారద్వాజ్ గారి సినిమా తీశారు, చాలా అద్భుతంగా ఉంది. అందులో ప్రకాశ్ రాజు నటన, అలాగే సౌందర్య గారు కూడా ప్రకాశ్ రాజుతో పోటీ పడి చేసే నటన చాలా అంటే అద్భుతంగా ఉందన్నమాట. అట్లాంటి సినిమాలు చేసినటువంటి వ్యక్తి కృష్ణవంశీ. ఇప్పుడు డూ ఆర్ డై అనే పరిస్థితుల్లో రంగ మార్తాండ సినిమా తీశారు. రంగ మార్తాండ అంటే ఒక మంచి కళాకారుడి తాలూకు జీవితమనే అర్థం. అంటే ఆ కళాకారుడి జీవితంలో మంచి భావోద్వేగాలు ఉంటాయి, వాటిని ప్రదర్శించే శక్తి మరికే ఉంది. ఆకలితో ఉన్న పులి లాంటి వాడు ప్రకాశరాజు. ఆకలితో ఉన్న పులి ఏం చేస్తుంది, అలాగా ఈ ఆకలితో ఉన్న పులి లాంటి ప్రకాశరాజుకి కడుపు నిండా ఆహారం పెట్టాడు రంగమార్తాండ ద్వారా. అలాగే ఇక్కడ రమ్యకృష్ణ కూడా మామూలు కాదు, ఆడ చీట లాంటిది. చీట అంటే ఎలా ఉంటుంది, ఎంత వేగంతో వెళ్ళి లక్ష్యాన్ని చేరుకుంటుంది అంటే చీట లాంటిది అన్నమాట. అలాగే బ్రహ్మానందం గారికి కూడా, ఆ బ్రహ్మానందం గారికి కూడా నేను గమనించినంత వరకును ఆయన ఒక మహానటుడు. ఆయన కామెడీ చేయడమే చూసాం, కానీ ఆయన ట్రాజడీ చేయడం మీరు చూడలేదు. చూసాము, ఆయన హీరోకి ఒక సినిమా కూడా ఉంటుంది. బాబాయ్ హోటల్లో ట్రాజడీ కాదమ్మా. ట్రాజడీకి బాబాయ్ హోటల్, బాబాయ్ క్యారెక్టర్ సరిపోదు. ఆయన అంటే బ్రహ్మానందం గారు చేసేటువంటి ఆ పెర్ఫార్మెన్స్కి ఆ బాబాయ్ క్యారెక్టర్ సరిపోదు. ఆ క్యారెక్టర్ మంచిది కావాలి, మంచి క్యారెక్టర్ మంచి, ఆ క్యారెక్టర్లో నవరసాలు పలికించేటువంటి ఆ పవర్ ఉండాలి, ఆ శక్తి ఉండాలి. ఆ క్యారెక్టర్ ఔచిత్యం అంతగా ఉండాలన్నమాట. అటువంటి క్యారెక్టర్ ఉంటే కానీ ఆయన ఎంత చేస్తాడు. ఆయనకి మహాసముద్రం అంత నటన బ్రహ్మానందం బదులో ఉంది, నా బదులో ఉంది అని చెప్తా. అంటే కావాలంటే ఆయనలో ఉన్న కామెడీని మాత్రమే వాడుకున్నారా ఇండస్ట్రీ వాళ్ళు, మిగతా రసాలను వాడుకోలేకపోయారా? అంటే లేదమ్మా, అంటే ఆయనలో ఉన్న సొమ్ము చేసుకోవడం, కామెడీని వాడుకోవడం కాదు. సినిమా ఫీల్డ్ ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై ఉంటుందన్నమాట. ఆయన డిమాండ్ ఆయనకు ఉంటుంది, వీళ్ళు సప్లై త్రూ మనీ ద్వారా వీళ్ళు సప్లై వీళ్ళకి ఉంటుందన్నమాట. ఆయన డిమాండ్ దానికి కామెడీకే డిమాండ్ ఉంది, ఆ కామెడీకే వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. అంతేగాని అంతర్గతంగా ఉన్న ఆ ఫైర్ని డబ్బులు ఇవ్వటం లేదు, ఆ ఫైర్ని ఉపయోగించుకోవటం లేదు. అదే నాకు బాధ. ఒకవేళ నేను నిజంగా డైరెక్ట్ అయితే ఆయనతో సినిమా తీసేవాడినేమో. ఆ 3 సినిమాలు తీసినప్పుడు మరి ఆయన మనకి అప్పుడు 83లో కదా, వీళ్ళు లేరు. ఆ సుత్తివేలు హయాం కనుక సుత్తివేలుని, శోభలేఖ సుధాకర్ని, ఇట్లాంటి చిట్టిబాబుని అలా పెట్టుకున్నాను. సరే, ఇది ఏమైనా అంటే వీళ్ళ గొప్ప నటులు తాలూకు అనుభవాన్ని ఉపయోగించుకున్నాడు. అందుకు రంగం మార్తాండ సినిమా ఎక్కడ చూసినా స్పెషల్ షో వేసినట్టయితే ఎక్కడ చూసినా పెద్ద చూస్తున్నారు. క్లాసిక్గా ఉంటుంది, కంటతడి పెట్టుకుంటున్నారు, గుండె బరువెక్కిందని చెప్తున్నారు, మనుషులు కాలేకపోతున్నారు. ఇదైతే కొంచెం అంటే ఎగ్జాజరేషన్ కాదు, వాస్తవంగా చెప్తున్న వాళ్ళమాట. అంటే మూడు అంటే వాళ్ళు ఏమంటామంటే అంటే తపస్సు చేసుకొని సిద్ధంగా ఉన్నారు ఆ తపో ఫలాన్ని అందించడానికి. దాన్ని కైవసం చేసుకున్నాడు మన కృష్ణవంశీ గారు. సో ఈ సినిమా ఆస్కార్ రేంజ్లో ఉంది, ఆస్కార్కి ఇలాంటి సినిమాలు పంపాల్సిందే అంటూ కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు? కరెక్ట్గా చెప్పారమ్మా. ఇట్లాంటి సినిమాల్ని ఆస్కార్కి పంపించాలి. ఎందుకంటే మన తెలుగు వైభవం, తెలుగు ప్రాభవం
ప్రపంచ పటం మీద ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది, అవార్డు గెలుచుకుంటుంది. ఆస్కార్ అవార్డుకి ఎలాగ అప్లై చేయాలో, ఆస్కార్ అవార్డు ఎలా కైవసం చేసుకోవాలో మరి రాజమౌళి గారి దైవాన్ని తెలిసింది. ఆ రూట్, ఆ పద్మవ్యూహానికి, ఆస్కార్ అనే పద్మవ్యూహానికి రూట్ తెలిసింది కనుక వెళ్ళి తెచ్చుకుంటే అప్పుడు ప్రపంచ సినిమా పటం మీద టాలీవుడ్ తాలూకు ఆ జెండా రెపరెపలాడుతుంది. అట్లాంటి అవార్డు కైవసం చేసుకోవాలని నంది నేషనల్ అవార్డే కాకుండా ఆస్కార్ని కూడా కైవసం చేసుకుంటుందని నేను త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.